ప్రభువునందు ప్రియ దేవుని బిడ్డలారా, నేటి వాక్య ధ్యానం కొరకు ప్రార్థన చేద్దాం. భారత మిషన్ పొలములు పరిచర్యలో 7 కేంద్ర పాలిత రాష్ట్రాలు గురించి నేను చెబుతాను. కేంద్ర పాలితం 7 కేంద్ర పాలితాల్లో అండమాన్ నికోబార్, చండీగఢ్, ఢిల్లీ, దాద్రా నగర్ హవేలీ, లక్షద్వీప్, డామన్ అండ్ డయు, పుదుచ్చేరి. ఈ 7 భారతదేశంలో కేంద్ర పాలితాలుగా ఉన్నాయి. వీటి యందు క్రైస్తవుల యొక్క స్థితి పరిస్థితి సంఖ్యాపరంగా నేను చెబుతాను, వినండి. అండమాన్ నికోబార్ ముఖ్య పట్టణం పోర్ట్ బ్లేయర్. దీనిలో భాష హిందీ మరియు ఇంగ్లీష్. జనసంఖ్య 3,79,944. 3,79,344కి 77,178 క్రైస్తవులు. 77,178 క్రైస్తవులు. మరొక కేంద్ర పాలితం పేరు చండీగఢ్. ముఖ్య పట్టణం చండీగఢ్. ముఖ్య భాష పంజాబీ, హిందీ. జనాభా సంఖ్య 10,54,686. 10,54,686. క్రైస్తవుల సంఖ్య 7,627. 10 లక్షలకు 7,000. 10 లక్షలకు 7,000. ఢిల్లీ, ఇక్కడ మరీ దారుణం. న్యూఢిల్లీ ముఖ్య పట్టణం, హిందీ భాష ముఖ్య భాష. జనాభా సంఖ్య 1,67,53,235. 1,67,53,235. 1,67,00,000 మంది ప్రజలుంటే 1,30,319 క్రైస్తవులు. లెస్ దాన్ 1%. దాద్రా నగర్ హవేలీ ముఖ్య పట్టణం సిల్వాస. ముఖ్య భాష గుజరాతీ, హిందీ. 3,42,853 మంది ప్రజలుండగా 6,058 క్రైస్తవులు. లక్షద్వీప్ చిన్నది ద్వీపం ఇది. కవరాటి ముఖ్య పట్టణం, ముఖ్య భాష హిందీ. 64,429 మంది ప్రజలుండగా కేవలం 509 మంది క్రైస్తవులు. డామన్ అండ్ డయు ముఖ్య పట్టణం డామన్. కొంకణి భాష ముఖ్య భాష. 2,42,911 మంది ప్రజలుండగా 3,362 మంది క్రైస్తవులు ఉన్నారు. కేంద్ర పాలితం పుదుచ్చేరి ముఖ్య పట్టణం పుదుచ్చేరి. ముఖ్య భాషలు తమిళం, ఫ్రెంచ్, 2 భాషలు. జనాభా సంఖ్య 12,44,464. క్రైస్తవుల సంఖ్య 67,688. చూశారుగా, కేంద్ర పాలితాలు 7 కూడాను లెస్ దాన్ 1% మనకు అత్యధికంగా కనిపిస్తాం. కొన్ని ప్రదేశాల్లో మినహా భారతదేశంలో క్రైస్తవుని శాతం లెస్ దాన్ 1%, లెస్ దాన్ 2%, మ్యాక్సిమం 2% కనిపిస్తుంది. సౌత్ ఇండియాలో కేరళ, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్ ఈ ప్రాంతాల్లోనే క్రైస్తవ్యం మెరుగ్గా ఉంది. మిగతా ప్రాంతాలన్నింటా కూడా ఇంకా సువార్త చేరలేదు. సువార్త అందుట ప్రధానం. క్రైస్తవుని యొక్క జనాభా సంఖ్య పెరగటం కాదు. దేవుడు మనకిచ్చిన పని సువార్తీకరణ. సువార్త అందించి నమ్మిన వారికి బాప్తిస్మం ఇవ్వటం. కనుక సువార్త ప్రకటనకు ప్రభువు ద్వారాలు తెరవాలి. నశించిపోతున్న జనులను రక్షించుటకు
సువార్త ప్రకటన ద్వారా మార్గాన్ని దేవుడు ఏర్పాటు చేశాడు. ఆ సువార్త ప్రభు అయిన యేసుక్రీస్తే. మనం ప్రకటించే సువార్త యేసుక్రీస్తునే. యేసును గూర్చిన విషయం రీచ్ అయింది, కానీ యేసు రీచ్ కాలేదు ఇంకా. అది మనం చూడాల్సిందే. యేసు వారి హృదయాలలోనికి వెళితేనే రీచ్ అయినట్టు. యేసును గురించి ప్రపంచమంతటికి తెలుసు. కమ్యూనిస్ట్ రాష్ట్రాలకు కూడా తెలుసు. ఇస్లామిక్ స్టేట్స్కి కూడా యేసు జననం, యేసు మరణం, యేసు పునరుద్ధానం, యేసు పుట్టుక, యేసు జీవితంలో వివిధ ఘట్టాలన్నీ తెలుసు. కానీ యేసే రక్షకుడు, అది సువార్త. యేసే రక్షకుడు, యేసు ద్వారానే తప్ప మరొక మార్గం లేదు. ఇది చెప్పగలగాలి, ఇది రీచ్ అవ్వాలి, అందరికీ సువార్త అందాలి. ఇది ప్రభు యొక్క ఆకాంక్ష. కనుక భారత మిషన్ పొలాలను మీ ప్రార్థనలో పెట్టి మీరు కూడా దీన్ని భాగస్తులు అవ్వండి. ఎపిసోడ్ సహకారులు ఈ మాసం 12 మంది వచ్చారు. 12 మంది వచ్చారు. ఈ ఒక్క మాసంలో 22 మంది ఉంటే పరిష్కారం, ట్రాన్స్మిషన్ అండ్ మేకింగ్ ఛార్జెస్ సరిపోతాయి. ప్రభు ఈ మాసం పరీక్ష పెట్టారు, ఆయనే పాస్ చేస్తారు, ఇందులో సందేహం లేదు. కనుక ప్రార్థించమని నేను మనవి చేస్తున్నాను. ప్రార్థన చేసుకుని హోషేయ గ్రంథపు చివరి 2 వచనాలు మనం ధ్యానం చేసి హోషేయ గ్రంథాన్ని ముగించుకుంటాం. దయచేసి తలలు వంచండి, ప్రార్థనలో ఏకీభవించండి. మమ్మను మిక్కిలిగా ప్రేమిస్తున్న మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధ ఘననామమునకు వందనాలు చెల్లిస్తున్నాం. నేటి వాక్య ధ్యానము ద్వారా మమ్మలను దర్శించమని అడుగుతున్నాం ప్రభు. 7 కేంద్ర పాలితాలు ప్రభువా, అత్యల్ప క్రైస్తవ శాతం చూసాం. సువార్త ఇంకా అందని స్థలాలు, అందని జాతులు, అందని వారు వేల కొలది, లక్షల కొలది, కోట్ల కొలది మా దేశంలో ఉన్నారు. మేము నివసిస్తున్న స్థలాల్లో కొన్ని వందల క్రైస్తవ సంఘాలున్నా కొన్ని లక్షల మంది ఇంకా సువార్త వినని వారు ఉన్నారు. వారికి సువార్త అందించాలి, సహాయం చేయండి. ఏ విధానంగా అందించగలమో మీరు మాకు నేర్పండి. ఎపిసోడ్ సహకారులు కావాలి ప్రభు, పంపించండి, అవసరాలు తీర్చండి. మీ పరిచర్య మీరు జరిగిస్తారు. ఈ కఠిన పరీక్షను ఉత్తీర్ణత అనుగ్రహించండి. ఘనత, మహిమ, ప్రభావాలు మీరే పొందండి. యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. ప్రభువునందు ప్రియ దేవుని బిడ్డలారా, దయచేసి మీ పరిశుద్ధ బైబిల్ గ్రంథాన్ని తెరవండి. హోషేయ గ్రంథం 14వ అధ్యాయము 8వ వచనము 9వ వచనము చదివి ధ్యానిద్దాం. దీనితో హోషేయ గ్రంథం ముగుస్తుంది. రేపటి దినం యోవేలు గ్రంథము ప్రారంభిద్దాం. హోషేయ గ్రంథము 1 మాసము పైగా, 1 మాసం 5 దినాలు మనం ధ్యానం చేశాం. 35 days, 35 ఎపిసోడ్స్, 25 ఎపిసోడ్స్ మీద మనం అద్భుతమైన వివరణ మనం తీసుకోగలిగాం. మన హృదయాలు నిండేటట్లుగా ప్రభు కృప చూపారు. అందుకు నేను దేవుని స్తుతిస్తున్నాను. ఎఫ్రాయిము అత్యధిక దీవెన పొందాడు. అందుకే ఇశ్రాయేలు గోత్రాల్లో యోసేపు యొక్క జ్యేష్ఠత్వపు హక్కు ఆధారంగా ఎఫ్రాయిము మనష్షీలు చోటు చేసుకున్నారు. గాడ్ హ్యాస్ గివెన్ దెమ్ ద గ్రేట్ ఆపర్చునిటీ టు బీ ఇన్ ద పీపుల్ ఆఫ్ గాడ్. దైవ జనులలో, దైవ ప్రజలలో లెక్కించబడేటువంటి ఆధిక్యత ఎఫ్రాయిముకి ఇవ్వగా ఎఫ్రాయిము పాడైపోయాడు. ధన సమృద్ధి చేత చెడిపోయాడు. శరీరం నడిపిన రీతిగా ఎఫ్రాయిము జాతి నడిచింది. లోక ఆకర్షణకు లోనయ్యాడు. భక్తిహీనతకు గురయ్యాడు. విశ్వాస భ్రష్టత్వానికి లోనయ్యాడు. విగ్రహాల చుట్టూ తిరిగాడు.
ఐగుప్తు అశ్షూరులను ఆశ్రయించుకున్నాడు. కానీ దేవుడు అతనికి బుద్ధి చెప్పాడు. ఆ బుద్ధి అనంతరం హౌ గాడ్ రెస్టోర్ దెమ్ అనేది మనం 14వ అధ్యాయంలో చూస్తున్నాం. ఇశ్రాయేలీయులు చెర అనంతరం ఎలా రాబోతున్నారు, ఎలా ఆశీర్వదించబడబోతున్నారు, మరియు ఇశ్రాయేలు జాతి క్రీస్తు వారి యొక్క 2వ రాకడలో జ్ఞాపకం చేసుకున్న విధానం. గత దినం ధాన్యము తిరిగి మొలుచుట మనం పునరుత్థానానికి పోలికగా చేసి మాట్లాడుకున్నాం. కనుక ఫస్ట్ రిజరక్షన్లో భాగస్థులైన విశ్వాసులకు ఎటువంటి ఆశీర్వాదం ఉందో, అలాగే చెర నుండి వెనకకు వచ్చిన ఇశ్రాయేలు చరిత్రలో పొందేటువంటి దీవెన ఏమిటో మనకు చెప్పబడింది. ఎఫ్రాయిము, బొమ్మలతో నాకిక నిమిత్తమేమి, నేను ఆలకిస్తున్నాను. నేను ఎఫ్రాయిము గురించి విచారణ చేస్తున్నాను. నేను చిగురు పెట్టు సరళ వృక్షము వంటి వాడను, నా వలననే నీకు ఫలము కలుగును. ఎఫ్రాయిము ఇక బొమ్మలతో పని ఏమి? వాట్ ఈస్ ద నీడ్ ఆఫ్ ఐడల్స్ అగైన్? నో నీడ్. దేవుని యొక్క సన్నిధి, దైవ దివ్య ముఖ దర్శనం వారికి దొరుకుతున్నప్పుడు వై షుడ్ దే టర్న్ టువర్డ్స్ ద ఐడల్స్? నో నీడ్. ఎందుకు వాడు విగ్రహాల వైపు తిరగాలి? ఇక వారికి పని లేదు. ప్రభు అంటున్నాడు, నేనే ఆలకిస్తున్నాను, నేనే ఆలకిస్తున్నాను. నేను చిగురు పెట్టు సరళ వృక్షము వంటి వాడిని. సైప్రస్ ట్రీ, ఎవర్ గ్రీన్ సైప్రస్ ట్రీ, ఫుల్ ఆఫ్ లైఫ్ ఎవ్రీ టైం. నిత్యము జీవముతో తొణికిసలాడుతున్నట్లుండేటువంటి సైప్రస్ ట్రీ, సరళ మ్రాను, సరళ వృక్షం. అలా ఉంటాను నేను మీకు అన్నాడు. కనుక ఆ నిత్యము నవనవలాడుతున్నటువంటి ఆ అద్భుత వృక్షం నీడకు, ఆశ్రయానికి, మనకు అద్భుతమైనటువంటి ఆదరణకు, సేదతీర్చే అనుభవానికి సూచనగా కనిపిస్తుంది. ఎండలో నడుస్తూ ఉంటారు బాటసారులు, చెట్ల కిందకు చేరిపోతారు. ఎందుకు? చెట్టు నీడ ఎండను రెసిస్ట్ చేసి చల్లటి వాతావరణం ఇస్తుంది. మిగిలిన స్థలాల్లో ఎండ తీవ్రత ఉంటుంది, కానీ చెట్టు కిందకు వచ్చేవాడికి చల్లగా ఉంటుంది. చెట్టు కింద నుంచున్న వారు ఆక్సిజన్ ఎక్కువగా పొందుకోగలుగుతారు. జీవవాయువు ఉంటుంది చెట్టు దగ్గర. ఎందుకని అనగా అది కార్బన్ డైఆక్సైడ్ని రిసీవ్ చేసుకుంటుంది, ఆక్సిజన్ని రిలీజ్ చేస్తుంది. రివర్స్ సిస్టమ్. మనిషి ఆక్సిజన్ తీసుకుంటాడు, కార్బన్ డైఆక్సైడ్ విసర్జిస్తాడు. మనము పీల్చిన గాలి నుండి ఆక్సిజన్ సంగ్రహించి మనము విడుస్తున్న గాలిలో వ్యర్థ పదార్థాలతో కూడిన కార్బన్ డైఆక్సైడ్ మనం విడిచిపెడుతుంటాం. వృక్షం కార్బన్ డైఆక్సైడ్ తీసుకుని ఆక్సిజన్ రిలీజ్ చేస్తుంది. కనుక జీవవాయువు పుష్కలంగా దొరుకుతుంది చెట్ల కింద. అందుకనే వృక్షాలు పెంచమంటారు. వృక్షాలు పెంచటం వల్ల పొల్యూషన్ తగ్గిపోతుంది. వృక్షాలు చాలా బలమైనటువంటి సహకారులు మానవులకు. దేవుడు ఏదైనా వనములో తోట వేసి అనేక వృక్షాల మధ్య ఆదామును పెట్టాడు. ఒక జంటను అనేక వృక్షాల మధ్యన పెట్టాడు. ఎంత శ్రద్ధ తీసుకున్నాడు చూడండి. ప్రకృతి, దాని యొక్క పర్యావరణం కాపాడబడినటువంటి స్థితి అక్కడ చూస్తాం. ఇక్కడ ప్రభు చెబుతున్నాడు, నేను చిగురుస్తున్న సరళపు వృక్షం వంటి వాడిని. అది ఎవర్ గ్రీన్ అని రాశాడు ఇంగ్లీష్ బైబిల్, అద్భుతంగా రాశాడు. ఎవర్ గ్రీన్. చిగురిస్తున్నా అంటే చిగురు లేని దినము ఉండదు, ఆకులు రాలిన దుస్థితి ఉండదు. నిత్యము. మాకు బిగ్ ఆఫీస్
ఎదుట రికార్డ్ చేసేటువంటి మా ఆఫీస్ ఎదుట అతిపెద్ద వృక్షం ఉంది. వేదరాజ్ థియేటర్ టర్నింగ్లో ఈ వృక్షం చాలా పచ్చటి ఆకులతో ఆ ప్రాంతం అంతా చల్లటి వాతావరణంతో ఉంటుంది. కానీ ఒక్క సీజన్లో మాత్రం ఆకులు ఎండిపోతాయి, ఆకులు రాలిపోతాయి, కొమ్మలు ఎండిపోయి ఎండను రెసిస్ట్ చేయకుండా కనపడే సీజన్స్ నేను చూశాను. నేను 15 సంవత్సరాలు ఆ ప్రాంతంలో చూస్తున్నాను ఆఫీస్ దగ్గర. కానీ ఈ సరళపు మ్రాన్ అట్లా కాదు, ఇది ఎవర్ లాస్టింగ్ గ్రీన్, నిత్యం కూడా నవనవలాడుతుంది. దేవుడు నిత్యము ఉన్నవాడు, దేవుడు నిత్యము ఆదరణ ఇచ్చేవాడు, దేవుడు నిత్యము ఆశ్రయదుర్గం, దేవుడు నిత్యము సేదతీర్చేటువంటి వాడు. ఇది ఇశ్రాయేలీయులకు దేవుడు ఇస్తున్న సందేశం. కనుక ఆయన చెట్టు వంటి వాడు అని అంటే ఇతర లక్షణాలకు వెళ్ళకండి. ఆయన కదలకుండా నుంచుంటాడు, అట్టాటట్లకి వెళ్ళద్దు. అది అట్ట కాదు, అది దాని ఉద్దేశం అది కాదు. చిగుర్చిన విషయంలో, పచ్చదనం విషయంలో, ఆదరణ విషయంలో, జీవము కలిగి ఉన్నాడని చెప్పటం విషయంలో ఆ వృక్షాన్ని మనం తీసుకోవాలి. తర్వాత ప్రభువు చెప్పిన మాట, నా వలననే నీకు ఫలము కలుగును. ఫ్రమ్ మీ కమ్స్ యువర్ ఫ్రూట్. యోహాను సువార్త 15వ అధ్యాయం చదవాలి. 1 నుండి 10-15 వచనాలు చదివితే, నా తండ్రి మంచి వ్యవసాయకుడు, నేను మంచి ద్రాక్షావల్లిని. తీగెలు మీరు, నా యందు నిలిచి ఉన్న ప్రతి తీగె ఫలిస్తుంది, నా యందు నిలిచి ఉండని వాడు ఫలించడు. నా యందు నిలిచి ఉండని వాడిని కత్తిరించి అగ్నిలో వేయమన్నాడు. యోహాను 15 యూదులకు సంక్రమింపబడి వ్రాయబడింది. యూదులు యేసును హత్తుకుంటే జీవిస్తారు. అదే చెప్పాడు, ఇక్కడ కూడా అదే చెబుతున్నాడు. నా వలననే నీకు ఫలము కలుగును అని వాక్యం మాట్లాడుతోంది. వాక్యమే యేసుక్రీస్తు. ఆ వాక్యము శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణుడిగా మన మధ్య నివసించాడు. ఆ వాక్యం చెబుతున్న మాట, వాక్యము వలన మనకు ఫలము కలుగుతుంది. వాట్ ఈస్ ద బేస్ ఫర్ యువర్ ఫ్రూట్ ఆఫ్ స్పిరిట్? నీ ఆత్మ ఫలానికి ఆధారం ఏమిటంటే వర్డ్ ఆఫ్ గాడ్, వాక్యము. వాక్యములు సారమున్నది, వాక్యములు జీవమున్నది, వాక్యములు ఫలమిచ్చు గుణమున్నది. మనం చెడ్డ కార్యాలు చేస్తున్నాం, పాప పనులు చేస్తున్నాం, అబద్ధాలు ఆడుతున్నాం. వీటన్నిటి కారణం, పాపము చేయుటకు కారణం వాక్యము సారము మన యందు లేకపోవటం. వాక్యము యొక్క సారము, సారాంశం మన హృదయాల్లో స్థిరమైతే మనం పాపం చేయం, మనం పాపాన్ని ప్రేమించలేం. అందుకే ప్రభు చెప్పాడు, నా వలననే నీకు ఫలం కలుగుతుంది. యువర్ ఫ్రూట్ విల్ కమ్ అవుట్ ఆఫ్ మీ. నా నుండే కలుగుతుంది అన్నాడు. యోహాను సువార్త 15వ అధ్యాయంలో ప్రభువు చెప్పినటువంటి ఫలం ఆయన యందు నిలిచి ఉన్నప్పుడే. నా మాటలు మీ యందును, మీరు నా యందును నిలిచి ఉండిన ఎడల మీకేది ఇష్టం అది అడగండి అన్నాడు. మీరు బహుగా ఫలించున్నట్లుగా నా యందు నిలిచి ఉండండి అన్నాడు. నేను ఒక డ్రైనెస్, 10 డేస్గా ఒక డ్రైనెస్ చూస్తున్నాను నా ఎక్స్పీరియన్స్లో. వై గాడ్ అలౌడ్ దిస్ ఐ డు నాట్ నో. ఆధ్యాత్మిక అడుగులు పడటంలో మందగించటం చూస్తున్నాను. దానికి దేవుడి ప్రాబ్లం కాదు, నేనే కారణం అవుతాను. కనుక ఒక వ్యక్తి వ్యాధిగ్రస్తుడు అయ్యాడు అన్నప్పుడు శరీరం కారణం, శరీరంలో ఇమ్యూనిటీ ప్రాబ్లం అర్థం చేసుకోండి. కనుక ఇమ్యూనిటీ లోపించినప్పుడు వ్యాధి విజృంభిస్తుంది. లోకము, పాపము, శోధన,
అస్థిరత నీ యందు విస్తరించే ప్రయత్నాలు చేస్తోందంటే ఎర్ర రక్త కణాలు తెల్ల రక్త కణాల పోరాటమే మన ఆత్మీయ జీవితం కూడా. అటువంటిదే, నిత్యం పోరాటమే. యేసయ్య మీద విశ్వాసాన్ని సడలించటానికి అపవాది మన జీవితాల్లో ప్రతి క్షణం అనుక్షణం వాడు ప్రయత్నిస్తాడు, ఆశ చూపుతాడు. నేను కూడా ఫలమిస్తాను అంటాడు. ఎన్నడూ దానిని గుర్తించద్దు. నేను ఇది చెయ్యగలను అని నువ్వు ఎప్పుడైతే అనుకుంటావో దేవుడు నీకు బుద్ధి చెప్పటానికి ఆయన పనులు ఆపుతాడు. నువ్వు ఎప్పుడొక్కటే చెప్పాలి, దేవా ఇది నా వలన జరిగేది కాదు, నేను ఫలించలేను నీవు లేకుండా. కనుక మనం ప్రభువుతో అంటగట్టబడిన వారమైతే ఫలిస్తాం. ప్రభువు యొక్క సారం మన హృదయాలలోకి వస్తుంటే మనం ఫలిస్తాం. అంతేగాని ఫలము లేని స్థితిలో మనం ఉండకూడదు. 9వ వచనం, ఆఖరి వచనం, జ్ఞానులు ఈ సంగతి వివేచిస్తారు. అదే జ్ఞానం అంటే. ఈ సంగతులు వివేచించిన వాడే జ్ఞాని. అందుకే జ్ఞానులు వివేచిస్తారు అన్నాడు. వివేచన లేదు అని అంటే నువ్వు అజ్ఞానివే. ఆధ్యాత్మిక విషయాల పట్ల నువ్వు ఇంకా అజ్ఞానిగానే ఉంటున్నావా? 10 ఏళ్ళు, 20 ఏళ్ళు, 25 ఏళ్ళు, 30 ఏళ్ళు, 40 ఏళ్ళు, 50 ఏళ్ళు నువ్వు విశ్వాసివై బాప్తిస్మం తీసుకుని ఎంతకాలం అయింది? ఇప్పటికీ సాతానుని యొక్క వ్యూహ రచన నీకు అర్థం కాదా? దాని తంత్రం ఏంటో నీకు తెలియదా? శరీరం ఏంటో దాని యొక్క పీడన ఏమిటో నీకు తెలియదా? లోకం ఏమిటో దాని ఆకర్షణ ఏమిటో నీకు ఇంకా తెలియలేదా? ఈ ప్రశ్నలు నువ్వు ఆలోచించుకోవాలి. దేవుడు మనకు జ్ఞానాన్ని ఇచ్చాడు. మన అంతరంగంలో పరిశుద్ధాత్మని సహాయంగా ఇచ్చాడు. జ్ఞానం కలిగిన వారు వివేచిస్తారు, బుద్ధిమంతులు దాన్ని గ్రహిస్తారు. బుద్ధి జ్ఞానము. Whoever is wise, let him understand these things. Whoever is discerning, let him know them. ఇక్కడ చూడండి, 2 పదాలు రాశాడు. ఒకటి వైజ్నెస్, రెండవది డిజర్నింగ్. జ్ఞానము, బుద్ధి అంటే వివేచన. వివేచన కావాలి. అయ్యో అపవాది నన్ను శోధిస్తున్నాడే, నా హృదయం మరలు కొలుపుతోంది, నేను ఇక్కడ చేయకూడదు ఇలాగా. ఈ సెన్సేషన్ ఉంది చూశారు, ఈ సెన్స్ ఉంది చూశారు, ఈ స్పర్శ, అది కాపాడుకోవాలి. అది కాపాడుకోకపోతే మనం మొద్దుబారిపోయిన వారం అవుతాం. శరీరం మొద్దుబారిపోతే దాన్ని కోస్తున్నామా గిల్లుతున్నామా ఏమో తెలియదు. అందుకే ఎనస్థీషియా ఇస్తారు ఆపరేషన్ చేసే ముందు. ఎనస్థీషియా ఇచ్చినప్పుడు శరీరం సెన్సేషన్ కోల్పోతుంది, మెదడు నుండి వెళ్ళే సంకేతాలు అరికట్టబడతాయి, శరీరం స్పర్శ కోల్పోతుంది. అక్కడ కాలో చేయి నరికేసినా కూడా నీకేం తెలియదు. కనుక మొట్టమొదట అపవాది ప్రయోగించే తంత్రం ఆ సెన్సేషన్, స్పిరిచువల్ సెన్సేషన్ పోయేటట్టుగా చేస్తుంది. గుర్తించలేని, గ్రహించలేని దుస్థితికి నువ్వు వచ్చేస్తావు. అప్పుడే నీ యొక్క ఆధ్యాత్మిక జీవితంలో సాతాను ఆపరేషన్ ముమ్మరం చేస్తాడు. అప్పుడు చేయడు. కనుక నిన్ను జోగొడతాడు. నీ యాటిట్యూడ్స్లో భావన పక్కకు తీసుకెళ్ళి నిన్ను మబ్బులోకి తీసుకెళ్తాడు. యేసు రాకడ గురించి ఇప్పుడు ఎంతమంది క్రైస్తవులు ఆలోచిస్తున్నారు? యేసయ్య వస్తాడు, యేసయ్య వస్తే మనం వెళ్ళిపోతాం, మనం భూమి మీద యాత్రికులు, ఇట్లాంటి భావన ఎంతమందిలో ఉంది? ఉంటే ఎట్లా ఉంటుంది లోకం? క్రైస్తవ లోకం ఎట్లా ఉండదు. కనుక మనం గుర్తెరగాలి, మనలను ప్రక్కదారి పట్టిస్తాడు. మనలో ఆ స్పిరిచువల్ సెన్స్ తీసేస్తాడు. ఆ స్పర్శనీయతను అటాక్ చేస్తాడు అపవాది. ఇది మనం గుర్తెరగాలి. ఇది పాపం అని తెలుసుకోలేనంతటి బలహీన మనసాక్షికి సాతాను మనల్ని తీసుకెళ్తాడు. అందుకే ప్రభు హెచ్చరిక చేశాడు, బుద్ధిమంతులు వివేచిస్తారు, గ్రహిస్తారు.
జ్ఞానులు వివేచిస్తారు. ఏలయనగా యెహోవా మార్గములు చక్కనివి అనగా హోలీ, పరిశుద్ధమైనవి. ఆయన మార్గములు పారదర్శకమైనవి. ఆయన మార్గములలో చెడు లేదు. ఆయన మార్గములలో ఎక్కడ అపవిత్రత లేదు. ఆయన మార్గము తిన్నని మార్గము, కరుకు మార్గం కాదు, తిన్నని మార్గం. ఆయన మార్గములు చక్కటి మార్గాలు. ఫెయిత్ఫుల్నెస్, హ్యాపీనెస్, జీవ ఆత్మఫలాలు మీరు గమనించండి. తిన్నని మార్గాలు, రైట్ యాటిట్యూడ్స్. యాటిట్యూడ్ అనేదే నువ్వు చూసుకోవాలి. నీ హృదయంలో ఉండే ఆలోచన, తలంపు, ఉద్దేశం, అదే నిన్ను పని చేయించుతుంది, అదే నిన్ను నడిపిస్తుంది, అది నిన్ను డ్రైవ్ చేస్తుంది. కనుక చెక్ యువర్ యాటిట్యూడ్. ఈజ్ ఇట్ ఆఫ్ గాడ్ ఆర్ నాట్? అది దేవునికి చెందిది ఉందా, పక్కపోయిందా? ఇది మనం తెలుసుకోవాలి. నీతిమంతులు యెహోవా మార్గాన్ని అనుసరించి నడుచుకుంటారు, కానీ తిరుగుబాటు చేయవారి దారికి అది అడ్డం కనుక వారు తొట్టిల్లిపోతారు. నీతిమంతులు ఆయన మార్గాన్ని అనుసరిస్తారు. 1వ సంకీర్తన అదే చెబుతాను. నీతిమంతులు యెహోవా మార్గంలో నడుచుకుంటారు. ఆ మార్గం సిలువ మార్గం, కానీ దాని యందు భద్రత ఉన్నది, దాని యందు గమ్యాన్ని చేర్చే గుణం ఉన్నది. అంతేగాని ఎటు పడితే అటు పరిగెత్తే మార్గం కాదు. ఎట్లా పడితే అట్లా మాట్లాడేది కాదు. ఎట్లా పడితే అట్లా తీర్మానాలు చేసేది కాదు. బేస్డ్ ఆన్ గాడ్ అండ్ హిజ్ వర్డ్. వాక్యం మీద ఆధారపడి చేస్తుంది ఆ మార్గంలో పయనించేటువంటి జీవితం. మనం తిరుగుబాటు చేశామా ఆయన మార్గమైన యేసు మీద, ఆ యేసు మనకు అడ్డుబండ అవుతాడు, తొట్టిల్లేటి చేస్తాడు. చూడండి, ప్రభు యొక్క వాక్యంలో ఎవడు ఆ బండ మీద పడునో వాడు తునకలగును, ఎవని మీద ఆ బండ పడునో అది వానిని నులిచేయును. ఎవడు ఆయన యొద్దకు వచ్చునో వాడు మారు మనసు పొంది లోకానికి ముక్కలైపోయి నిష్ప్రయోజనం అవుతాడు. అలా కాకుండా ఆయన తీర్పు దినం వరకు అట్లనే ఉండి ఆయన మీద పడేటట్టుగా చేసుకుంటే నాశనమై అగ్నిగుండానికి వెళ్తాడు. దేవుడు ఎవరికి తొట్టిల్లేటు చేస్తాడు? ఆయన మార్గాలను విడిచినటువంటి వారు తొట్టిల్లిపోతారు. సోదరుడా, సోదరి, సాతానుడు, శరీరము, లోకము నిత్యము మనలను దేవునికి వ్యతిరేకంగా పోరాడేటట్లు చేస్తూనే ఉంటాయి. జాగ్రత్త, జాగ్రత్త, జాగ్రత్త. I should take care of myself and you should take care of your life, yourself and your spiritual life. నీ జీవితాన్ని నువ్వు కాపాడుకోవాలి. నీ శరీరాన్ని కాపాడుకుంటున్నావు కదా, వస్త్రం ఇచ్చి, ఆహారం ఇచ్చి, పానీయం ఇచ్చి, షెల్టర్ ఇచ్చి, శుభ్రం చేసుకుంటూ నీ శరీరాన్ని కాపాడుతున్నావు కదా. వాట్ అబౌట్ యువర్ సోల్? వాట్ అబౌట్ యువర్ స్పిరిట్? నీ ఆత్మ గురించి ఏమన్నా ఆలోచిస్తున్నావా? ఆలోచించు. ఇది సందేశం నేను నేర్చుకున్నది. హోషేయాలో యు థింక్ ఆఫ్ యువర్ స్పిరిట్ అండ్ సోల్. నీ ఆత్మ గురించి, నీ ప్రాణం గురించి నువ్వు ఆలోచన చేయాలి. రేపటి దినం నుండి మనం యోవేలు ప్రారంభిస్తాం. ఈ హోషేయ గ్రంథం 28 రోజులు ధ్యానించాం. ఇది దేవుని ఒక నెల 5 రోజులు అంటే 35 దినాలు ధ్యానించాం. 35 ప్రసంగాలు. ఇది దేవుని మహాకృప, దేవుని కరుణ, దేవుని కృప. సహకారం ఇచ్చిన బిడ్డలందరికీ వందనాలు. ఎపిసోడ్ సహకారాలు కావాలి. భారత మిషన్ పొలాల కొరకు ప్రార్థించండి. మనము ఇంతవరకు దైవజనులు కారుపాటి శ్యాన్సాగర్ గారి ద్వారా బైబుల్ స్టడీలోని వాక్య ధ్యానమును హోషేయ గ్రంథము నుండి ధ్యానం చేసుకున్నాం. ఈ కార్యక్రమం ద్వారా మీరు పొందుకునుచున్న ఆత్మీయ మేలులు ఒక ఉత్తరం ద్వారా మాకు తెలియచేయండి. మీ ప్రార్థనా మనవులు మాకు తెలియచేస్తే ఏసే పరిష్కారం కార్యాలయంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక ప్రార్థనా శిబిరంలో మీ కొరకు ప్రార్థిస్తాం.
మీ కుటుంబ పక్షముగా ఒక ఎపిసోడ్ ప్రసారం చేయాలనుకున్నారు మాకు తెలియజేస్తే మా సిబ్బంది మీ గృహాలను దర్శిస్తారు. ముగింపు ప్రార్థన ఆశీర్వాదాలతో ఈ కార్యక్రమాన్ని ముగించుకుందాం. ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న మా ప్రియ తండ్రి, మీకు వందనాలు, స్తోత్రాలు. వాక్యము విన్న బిడ్డలను దీవించమని ప్రార్థిస్తున్నాం. ఘనత, మహిమ, ప్రభావాలు మీరు పొందండి ప్రభు. ఎపిసోడ్ సహకారాలు కావాలి, అనుగ్రహించండి. యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమెన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడిని యేసయ్య కృప, పరిశుద్ధాత్మని యొక్క అన్యోన్య సహవాసం మనందరికీ తోడయుండును గాక. ఆమెన్.